ఓటు టెన్షన్ ఓటింగ్ సర్లీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు. ఇది దిశ పేపర్ బీజేపీ అంటే మేము ఎట్లయితే అనలైజ్ చేసిన విలువ అట్లే చేస్తున్నారు, రాసి పెట్టుకోండి. ఓటు టెన్షన్ ఓటింగ్ సర్లీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు. అంటే అర్థమవుతుంది కదా, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్లు, కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్, నేతలు దడదడలాడిస్తున్న డైవర్ట్ ఓటు, అన్ని మండలాల నుంచి రిపోర్ట్ కొన్న సీఎం, పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్, ఇంటి నుంచే పార్టీ నాయకులతో సమీక్ష అంటూ ఒకటి చూస్తాం. 13 సీట్లు పక్క అంటూ రేవంత్ చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సర్లీ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు గెలుపోటములు మెజార్టీ అంశాలపై డిస్కస్ షురూ అయింది. తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతున్నది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఇందుకు కారణం అనే టాక్ వారి నుంచి వినిపిస్తున్నది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే తమ అభ్యర్థుల విజయావకాశమే ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లు వెంటాడుతున్నది. 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అది కూడా చాలా స్పష్టంగా గ్రౌండ్ లో కనబడతా ఉంది. బలం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సొల్యూషన్ ఉన్న ససేమిరా ధరణి, పరిష్కారం కాని ధరణి దరఖాస్తులు పెండింగ్ లో. TM 15 TM 33 స్పెషల్ డ్రైవ్ లోను లభించని మోక్షం, తిరస్కరణ లక్ష్యంగా తహసీల్దార్ల రిపోర్ట్లు. రేపు ధరణి కమిటీ భేటీ అంటూ చూస్తున్నాం. ఓటు అడ్మినిస్ట్రేషన్ 2 నెలల పాలిటిక్స్ పై ఫోకస్, ఇక్కడ నుంచి పరిపాలనపై నజర్. రేపు పలు అంశాలపై ఆఫీసర్లతో సీఎం మంత్రుల రివ్యూ అంటూ చూస్తా ఉన్నాం. 20 వరకు తీహార్ జైల్లోనే కవితకు రిమాండ్ పొడిగింపు, లిక్కర్ స్కామ్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. ఓటు టెన్షన్ ఓటింగ్ సర్లీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు. ఇది దిశ పేపర్ బీజేపీ అంటే మేము ఎట్లయితే అనలైజ్ చేసిన విలువ అట్లే చేస్తున్నారు, రాసి పెట్టుకోండి. ఓటు టెన్షన్ ఓటింగ్ సర్లీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు. అంటే అర్థమవుతుంది కదా, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్లు, కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్, నేతలు దడదడలాడిస్తున్న డైవర్ట్ ఓటు, అన్ని మండలాల నుంచి రిపోర్ట్ కొన్న సీఎం, పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్, ఇంటి నుంచే పార్టీ నాయకులతో సమీక్ష అంటూ ఒకటి చూస్తాం. 13 సీట్లు పక్క అంటూ రేవంత్ చెప్తారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సర్లీ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు గెలుపోటములు మెజార్టీ అంశాలపై డిస్కస్ షురూ అయింది. తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతున్నది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఇందుకు కారణం అనే టాక్ వారి నుంచి వినిపిస్తున్నది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయిందనే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే తమ అభ్యర్థుల విజయావకాశమే ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లు వెంటాడుతున్నది. 6 గ్యారంటీల అమలు ఏదైతే ఉందో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అది కూడా చాలా స్పష్టంగా గ్రౌండ్ లో కనబడతా ఉంది. బలం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సొల్యూషన్ ఉన్న ససేమిరా ధరణి, పరిష్కారం కాని ధరణి దరఖాస్తులు పెండింగ్ లో. TM 15 TM 33 స్పెషల్ డ్రైవ్ లోను లభించని మోక్షం, తిరస్కరణ లక్ష్యంగా తహసీల్దార్ల రిపోర్ట్లు. రేపు ధరణి కమిటీ భేటీ అంటూ చూస్తున్నాం. ఓటు అడ్మినిస్ట్రేషన్ 2 నెలల పాలిటిక్స్ పై ఫోకస్, ఇక్కడ నుంచి పరిపాలనపై నజర్. రేపు పలు అంశాలపై ఆఫీసర్లతో సీఎం మంత్రుల రివ్యూ అంటూ చూస్తా ఉన్నాం. 20 వరకు తీహార్ జైల్లోనే కవితకు రిమాండ్ పొడిగింపు, లిక్కర్ స్కామ్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు.